చదువుకున్న వాడికి కూడా జ్ఞానం పోయి చదువు రాని వాడి మాస్ భాషని మాట్లాడితే వాస్తవాలు చచ్చిపోతాయి, వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. విద్య అనేటటువంటిది మనలో పరిజ్ఞానాన్ని పెంచాలా, బాధ్యతని పెంచాలి. చదువుకున్న మూర్ఖులుగా తయారయ్యి రాజకీయ పార్టీలకి సంబంధించిన బానిసలుగా మనం తయారయ్యామంటే అభివృద్ధి అనేటటువంటిది అడుగంటుతుంది, కుంటుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వాలని ఒకళ్ళు, జగన్కి ఇవ్వాలని ఒకళ్ళు. ఇద్దరికి ఇస్తే ఏం బాధ? ఇద్దరికీ ఇవ్వాలి. మొదట 2014-19 సమయంలో చంద్రబాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు. ఆయనది దృక్పథం చాలా విశాలంగా ఉంటుంది. 15,000 ఎకరాలు, ఇప్పుడు రైల్వే స్టేషన్కి 1500 ఎకరాల్లో కడతానన్నట్టు 15,000 ఎకరాల్లో కడదాం అనుకున్నారు. అవన్నీ భూసేకరణ చేయడానికి అక్కడ పబ్లిక్ రిజెక్ట్ చేశారు, పోరాటాలు, గొడవ అయ్యింది. దానికి జగన్ మద్దతు పలికాడు తను పాదయాత్ర సందర్భంలో. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అది హైలైట్ చేస్తారు, జనసేన వాళ్ళు కూడా అదే హైలైట్ చేస్తారు. అప్పుడు జగన్ ఆపుతానన్నాడు అన్నట్టు. ఎస్, ఆపాడు అతను. 15,000 ఎకరాలు కాకుండా జగన్ అధికారంలోకి వచ్చాక 2,000-3,000 ఎకరాలతో సరిపుచ్చుకోమన్నాడు. జిఎంఆర్ఓలు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత దానికి అనుమతులకి సంబంధించినటువంటిది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జగన్ ఈ కరోనా టైంలో అయితే అవ్వలేదు. కరోనా కారణంగా 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత జగన్ వెళ్ళాడు, కేంద్రంతో ఒప్పించాడు, పర్మిషన్ తీసుకుని వచ్చాడు. 2023 డిసెంబర్ నాటికి దానికి శంకుస్థాపన జరిగింది. అప్పుడు అదే జిఎంఆర్ అధినేత వచ్చాడు కూడా అక్కడికి. వచ్చి చెప్పాడు, మీ నాన్న టైంలో శంకుస్థాపన చేశాము, ఎయిర్పోర్ట్ ప్రారంభం కూడా చేసాము అయ్యా శంషాబాద్ది. అలాగే ఇప్పుడు ఇది కూడా అట్లాగే అలా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కూడా మీ నాన్న సిఫార్సుతోనే పని అయింది. ఆ రోజు నేను ఇనాగరేషన్కి కూడా వచ్చారు. ఇది దేవుడి దయ వల్ల మీరు వచ్చారు, మీరు ఇచ్చారు అన్నట్టు. దెన్ అది కరెక్టే. జగన్ టైంలో శంకుస్థాపన జరిగింది. అది డిసెంబర్ 2023. 24 జూన్ కల్లా జగన్ దిగిపోయాడు. కాబట్టి 6 నెలల్లో కొంత పని స్టార్ట్ అయింది, రన్నింగ్లోకి వచ్చేసింది. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు ఆపలేదు, జగన్ ఇప్పించాడు కదా అనేసి దాన్ని కొనసాగించడానికి అనుమతించాడు. దాంతోపాటు అటు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి అది ఫాలోఅప్ చేశాడు. అది ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఇందులో జగన్కి క్రెడిట్ వస్తుంది, చంద్రబాబుకి క్రెడిట్ వస్తుంది. ఇద్దరికి పంచితే తప్పేమన్నా ఉందా? ఇద్దరూ కలిసి వాళ్ళ ఈగోలకి పోకుండా ఆ ఎయిర్పోర్ట్ లైన్లోకి తీసుకొచ్చారు. మంచిదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక శంకుస్థాపన చేశాడు హైటెక్ సిటీకి. ఆ ప్లేస్లో కాదు ఇంకో ప్లేస్లో అని చంద్రబాబు గారు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి అది కొనసాగించాడు. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కొనసాగించాడు. కేసీఆర్ అది సభా వేదికగా, అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు కదా. ఇట్లా జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో, అలాగే జలయజ్ఞం ఇట్లాంటివి జరిగినాయని ఒప్పుకున్నాడు కదా, క్రెడిట్ ఇచ్చాడు కదా. చంద్రబాబుకి కూడా క్రెడిట్ ఇచ్చాడు కదా. ఈవెన్ కేటీఆర్ కూడా క్రెడిట్ చంద్రబాబుకి ఇచ్చాడు కదా. దాంట్లో విమర్శలప్పుడు రాజకీయ విమర్శలు చేశారు, కానీ క్రెడిట్ అప్పుడు వచ్చేటప్పటికి ఇచ్చారు. అలా ఇచ్చుకుంటే పోలేదా? ఒకళ్ళకొకళ్ళు బాధ్యతాయుతమైన రాజకీయం కోరుకోవాలి విద్యావంతులు. బాధ్యతారహితమైనటువంటి రాజకీయం ఎందుకు కోరుకోవాలి మనం?